నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఇప్పుడు నేనున్నాను కోడికూర చిట్టిగార రెస్టారెంట్ లో. కోడికూర చిట్టిగార రెస్టారెంట్ గురించి పరిచయం అవసరం లేదు కదా. ఎంతో క్వాలిటీ టేస్టీ ఉన్న ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది అంటారు. అనడం కాదు, చాలా మంది కస్టమర్స్ తో నేను మాట్లాడాను. వాళ్ళు చెప్తున్న మాట ఇదే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఇంత టేస్టీ ఇంత క్వాలిటీ ఫుడ్ వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు? కిచెన్ హైజెనిక్ గా ఉందా? ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు? ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం. సో నాతో పాటు ఉన్నారు కోడికూర చిట్టిగార ఓనర్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, కంగ్రాచులేషన్స్. కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీడ్బ్యాక్, చాలా మంచి క్వాలిటీ టేస్టీ ఉందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. నాకు అనిపించింది, వాళ్ళు చెప్తున్నారు సరే, నాకు కిచెన్ కూడా చూడాలనిపించింది. జనరల్ గా అయితే కిచెన్ లోకి కస్టమర్స్ ని అలౌ చేయనియరు కదా. అదేం లేదండి, ఎవరైనా అలౌ చేస్తాం. అది బిజీగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, అలౌ చేయను. కానీ ఎవరైనా రావచ్చండి, ఎందుకంటే మేము ఎంత చేసినా చివరికి కిచెన్ బాగాలేకపోతే అవుట్పుట్ అయితే ఇవ్వలేం కదా. సో డెఫినెట్లీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చి కిచెన్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూడొచ్చు. ప్లీజ్ లెట్స్ గో. శ్రీకాంత్ గారు, ఒక రెస్టారెంట్ లో కిచెన్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు. ఫస్ట్ మీ రెస్టారెంటే, మీరు అలౌ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ కిచెన్ గురించి చెప్పండి, చూస్తాను నేను. కిచెన్ ఇదంతా మోడర్న్ ఎస్ఎస్ ఎక్విప్మెంట్ తో బిల్డ్ చేసిన కిచెన్ అండి. క్లీన్ చేయడానికి అది చాలా ఈజీగా ఉంటుంది. వాటితో పాటు వచ్చే ముందు ఎవరైనా క్యాప్స్ వేసుకోవాల్సి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి తప్పులు జరగకుండా ఉండడానికి. కిచెన్ లో డిపార్ట్మెంట్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది కిచెన్ అనేది. ఈయన మా ఎగ్జిక్యూటివ్ చెఫ్ ప్రసాద్ గారు. ఓకే, కోడికూర చిట్టిగార ఎగ్జిక్యూటివ్ చెఫ్ ప్రసాద్ గారు నాతో ఉన్నారు. ప్రసాద్ గారు, మీ కిచెన్ గురించి నాకు చెప్పండి. ఇంకోటి, వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్ అంతా ఇష్టం ఉండదు, ఎవరికి వాళ్ళకి సెపరేట్ చేస్తాం. ఎవరికి సెపరేట్ చేసి వెజ్ నాన్ వెజ్ సెపరేట్ చేస్తాం. హైజీనిక్ గట్ట మెయింటైన్ చేసి అన్ని ఫ్రెష్ చికెన్ గట్ట అన్ని ఫ్రెష్ గా చేసి, ఫ్రెష్ గా బాయిల్ అన్ని ఫ్రెష్ గా చేస్తాం. ఏ రోజు రోజు ఓల్డ్ అనేది పెట్టాం. మసాలా గట్ట అన్ని ఇక్కడ ఫ్రెష్ గా చేసి ఏ రోజు రోజు ఫ్రెష్ గా అన్ని చేస్తాం. స్టోర్ గట్ట ఉంటుంది, హైజీనిక్ గట్ట చాలా. అంటే ఆయిల్ విషయానికి వచ్చేసరికి చాలా మందికి ఒకటి ఉంటుంది, రీయూజ్డ్ రీసైకిల్ ఆయిల్ చేస్తున్నారేమో, దాంతో ఫ్రెష్ ఈ రోజు చేసినట్టు ఈ రోజు అయిపోతుంది. అది రిప్లేస్మెంట్ మళ్ళీ రేపు చేయడం అదే ఉండదు. ఫ్రెష్ ఆయిల్ ఎప్పటికప్పుడు. ఎక్కువ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి ఫుడ్ అడుగుతుంటారు? ఎక్కువ స్టార్టర్లు, డిఫరెంట్ ఐటమ్లు, డిఫరెంట్ స్టార్టర్లు ఇస్తాం. మెయిన్ కోర్స్ కూడా డిఫరెంట్ ఇస్తాం. డెజర్ట్స్ కూడా డిఫరెంట్. మీ కిచెన్ అంతా హైజెనిక్ గా ఉంచుకుంటారా? ఎప్పుడు అసలు క్లీన్ చేసుకుంటారా? చాలా నీట్ గా ఉంటుంది. ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయా? ఫ్రెష్ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారా? కలర్లు వాడమండి, అసలే కలర్లు అసలు వాడడం. మరి ఏంటి దానికి ఆల్టర్నేట్ ఏం యూజ్ చేస్తారు? నేచురల్ మసాలాలు, కారం అన్ని మసాలాలు కూడా ఇక్కడ తయారు చేస్తాం. ఫ్రెష్ గా చేస్తాం, దానివల్ల టేస్ట్ గట్రా బాగుంటుంది. కోడికూర చిట్టిగార రెస్టారెంట్ వాళ్ళకి ఒక ఫామ్ ఉంది, ఫామ్ నుండే తీసుకొని వెజిటేబుల్ కూడా అక్కడ నుంచి వస్తాను. అక్కడ నుంచి వచ్చి అన్ని ఫ్రెష్ గా. మీట్ కూడా? మీట్ కాదండి, మీట్ బయట నుంచి తీసుకుంటాం. వెజిటేబుల్స్ అయితే అక్కడ నుంచి వస్తాయి. గోంగూర గానీ, సొరకాయ గానీ, టమాటాలు గానీ. కొన్ని వరుసలు కొన్ని దొరకకపోతే కొన్ని తెస్తాను బయట నుంచి. ఇంత క్వాలిటీ ఇంత టేస్టీ ఫుడ్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? మీ సీక్రెట్ ఏమైనా చెప్తారా వ్యూవర్స్ కి? సీక్రెట్ అంటే జాగ్రత్తగా మెయింటైన్ చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం, ఫ్రెష్ గా ఇవ్వడం, ఓల్డ్ గా ఇవ్వడం. అప్పుడు ఏ రోజు రోజు ఫ్రెష్. ఓకే, స్టాక్ అనేది పెట్టమండి అసలే. ఓకే, గారెలు నాకు చూడాలని ఉంది, మీరు ఎలా చేస్తున్నారని. కంపల్సరీ రెండింటి చూద్దాం. ప్రసాద్ గారు, కోడికూర చిట్టిగార గారెలు అయితే నా ఫేవరెట్ డిష్, నా కోసం వేసిస్తారా? కంపల్సరీ. ఒక్కో బ్రాంచ్ లోనే 10,000 గారెల వరకు వెళ్తాయండి. ఓకే, ఒక్కో బ్రాంచ్ లో ఒక్కో రోజు 10,000 గారెలు. అంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ కోడికూర చిట్టిగార రెస్టారెంట్ కి వస్తే గారెలు అనేది తింటారు. కంపల్సరీ స్పెషల్ వేస్తారండి గారెలు మన దగ్గర. గుడ్. మీరు ఎలా వేస్తారు? చాలా ఫేమస్ కదా యాక్చువల్ గా. మీరు వేస్తే చూడాలని ఉంది, అట్ ద సేమ్ టైం తినాలని కూడా ఉంది. కంపల్సరీ అండి. ఈ గారెలకే స్పెషల్ గా వస్తారండి. ఇప్పుడు మాటల ఒక రోజులో దాదాపు 10,000 గారెలు ఒక బ్రాంచ్ లో, అంటే 6 బ్రాంచ్లు. అమ్మో. గారెలు కూడా డిఫరెంట్ గా చేస్తామండి. గారెలు కూడా బిర్యానీ, గారి బిర్యానీ, గారి సాంబార్ రైస్, డిఫరెంట్ గారెలతో కూడా 5 వెరైటీలు చేస్తాం. ఓకే, పాకం గారి డిఫరెంట్ గా, స్వీట్స్ కూడా ఉంటుంది. గారి ఈ గారెల్లో కూడా డిఫరెంట్ వెరైటీ చేస్తాం. అందుకే ఇంత ఫేమస్ అయ్యారు. కంపల్సరీ. మీరు ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నారు ఇక్కడ? కోడికూర స్టార్టింగ్ నుంచి చేస్తారు. స్టార్టింగ్ నుండి చేస్తున్నారు. కొండాపూర్ బ్రాంచ్ స్టార్టింగ్ అండి, అప్పటి నుంచి చేస్తున్నారు.
అన్ని బ్రాంచ్లు మీరు విజిట్ చేస్తారా? ఏ రెస్టారెంట్ కి ఆ రెస్టారెంట్ అసోసియేట్ చెఫ్ కొలీగ్స్ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే టేస్ట్ ఉంటుందా? సేమ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? గార్లు గానీ సెపరేట్ ఉంటారు. గార్లు మీలాంటి చెఫ్లను కానీ స్టాఫ్ ని కానీ కోడికూర రెస్టారెంట్ ఓనర్స్ ఎలా చూసుకుంటారు? చాలా బాగా మనం ఫ్యామిలీ కలిపి చూసుకుంటారు. అందుకే మీరు ఫ్యామిలీ చేసుకున్నట్టే చేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు చిన్న ఇబ్బంది కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నది ముందుకు వచ్చి అన్ని చేస్తారు. ఇక్కడే తింటారా మరి? ఫుడ్ ఇక్కడే అందరికి ఇక్కడే లంచ్ డిన్నర్ కూడా. సో ఇక్కడే లంచ్ డిన్నర్ చేస్తారు. ఫ్యామిలీకి చేసి పెట్టినట్టే పెడుతున్నారు. అందుకే ఇంత సక్సెస్ కారణం ఇది. ఇప్పుడు నాకు తెలిసింది. ప్రసాద్ గారు చూడడానికి సూపర్ గా ఉంది. మీరు ఎలా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఉందండి. మా అమ్మ చేతి వంటలా ఉంది. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, నా కోసం చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ. గారెలు స్వయంగా మీరు నాకు చేసి పెట్టారు. చాలా 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 బాగుంది. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా బాగుంటాయి కదా. అంటే మీతో మాట్లాడడం కాదు, మీతో కిచెన్ కి వచ్చే ముందు కస్టమర్స్ తో మాట్లాడినా చాలా బాగున్నాయి. అసలు ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడికే వస్తాము అని చెప్తున్నారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కిచెన్ చూసాను, చాలా హైజీనిక్ గా చాలా నీట్ గా మీరు కుక్ చేస్తున్నారు. టేస్టింగ్ కూడా చేసి ప్రతి డిష్ కూడా టేస్ట్ చేసి కంపల్సరీ పంపుతాను. ఓకే, క్వాలిటీ కంపల్సరీ చెక్ చేస్తాం. మార్నింగ్ కంపల్సరీ చెక్ చేస్తాం. ఓకే, కిచెన్ లో వచ్చినా అన్ని చెక్ చేసే పంపిస్తాం బయట. కంపల్సరీ చెక్ చేస్తాం. అందుకే టేస్ట్ గానీ క్వాలిటీ గానీ డిఫరెంట్ ఐటమ్లు గానీ డిఫరెంట్ స్వీట్స్ గానీ అన్ని డిఫరెంట్ స్టార్టర్లు గానీ చాలా ప్రతి విషయంలో కేర్ తీసుకుంటారు. సో మీ ఫ్యామిలీకి మీరు వండి పెట్టిన విధంగా అంత మనస్ఫూర్తిగా అంత కేర్ తీసుకొని వండుతున్నారు. ఎందుకంటే మీ బాస్ మీ ఓనర్ కూడా అంతే కేరింగ్ గా మిమ్మల్ని చూసుకుంటున్నారు. చాలా కేర్ తీసుకుంటారు. కంపల్సరీ బాగా ఇంట్లో ఫ్యామిలీలా చూసుకుంటారు అందరినీ. కోవిడ్ టైం కూడా చాలా మందికి చాలా హెల్ప్ చేశారు. పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కడతారు. సార్లు కంపల అందరినీ ఫ్యామిలీలా చూసుకుంటారు. ఎవరు ఎంప్లాయీస్ అనేది చూడరు. ఓనర్లు అంతా కొంతమంది డిఫరెంట్ ఉంటారు. అది సికన్ సార్ కానీ చంద్ర సార్ కానీ సర్వీస్ బాగా చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నట్టు ఉంటారు. అందరూ మనం జాబ్ చేసినట్టు ఫీలింగ్ గానే ఉండదు. అందరినీ కూడా బాగా కేర్ చేసుకుని అన్ని మంచి చెట్లు కూడా చెప్తారు. అనేది మనం ఎలా చేయాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, టేస్ట్ కానీ కంప్లైంట్ ఉంటే బాగా రేట్ చేసి దాన్ని కంపల్సరీ చూస్తారు. చిన్న కంప్లైంట్ కూడా రాకుండా. థ్యాంక్ యూ.